హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం బ్లీచ్ బౌంటార్క్ పార్ట్ 4 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. యాక్చువల్గా ఈ వీడియోలో 2 ఎపిసోడ్స్ మాత్రమే కవర్ చేసాము. 10 ఎపిసోడ్స్తో కూడిన ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పటికీ లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 21 డేస్ అవుతుంది. సో ఇప్పటికీ చాలా గ్యాప్ తీసుకున్నాను అని చెప్పి ఈ వీడియోని అయితే రిలీజ్ చేశాను. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యిండే విత్ ఇన్ 48 అవర్స్లో ఖచ్చితంగా మెయిన్ డే రిమైనింగ్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదే ప్రామిస్. అండ్ రీసెంట్గానే మన ఛానల్కి మళ్ళీ ప్రభాకర్ బ్రో 40 రూపీస్ సూపర్ చాట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మేజర్గా ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఒక వీడియో రెడీ చేయడం కోసం ఆల్మోస్ట్ 10 అవర్స్ టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే వీడియో రన్ టైం అనేది ఆల్మోస్ట్ 20 అవర్స్ ప్లస్ వీడియో రన్ టైం ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యి లాంగ్ వీడియోస్ మాత్రమే చేస్తున్నాను. ముందు మాత్రం 15 మినిట్స్లో అయితే వీడియోస్ చేయడం లేదు. రీసెంట్గా మీరు చూస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా 20 నుంచి 30 మినిట్స్ లోపల అయితే రన్ టైం ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ 2 to 3 ఎపిసోడ్స్ కవర్ అయ్యేటట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగానే కంటిన్యూ చేద్దామా, లేదంటే ముందు మాదిరి సింగిల్ ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ కామెంట్ని బట్టి డైలీ ఒక వీడియో కాకుండా 2 వీడియోలు అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటట్లు ప్లాన్ చేస్తాను ముందు మాదిరి. ఇంకా చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన రియో గాడ్ అయితే మన ఇషిడా గన్ మీద అటాక్ చేస్తే వెంటనే దాన్ని ఇచుకో గాడ్ బ్లాక్ చేసి మర్యాదగా వింతాకు రాద్దు అనడంతో ఇంక దానికి రియో గాడ్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక క్విన్సీ ఒక సోల్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నేను వాని మీదకి వస్తాను, ఏం చేస్తారనడంతో ఇంకా అప్పుడే మన వాళ్ళంతా కూడా ఒకసారిగా వాడిని అన్ని వైపుల నుంచి రౌండప్ చేస్తారు. ఇంకా దాన్ని గమనించిన మన రియో గాడ్ కూడా ఓ షేట్ 5 versus 1 ఇది కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి వెంటనే మన రియో గాడ్ అయితే తన కింద ఉండే ఫ్రైడీ డాల్తో అక్కడే ఉండే ఒక అమ్మాయిని అయితే హాస్టేజ్గా తీసుకుంటాడు. ఇంకొకసారిగా దాన్ని చూసిన మన వాళ్ళంతా ప్యానిక్ అయితే ఇంకప్పుడే రియో గాడు ఓకే మనం ఇప్పుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుందాం, మీ ఫ్రెండ్ రియో గాని నాకు ఇచ్చేస్తే నేను ఈ అమ్మాయిని ప్రాణాలతో వదిలేస్తాను, లేదనుకో ఈ అమాయకురాల్ని ఇక్కడికిక్కడే నేను చంపేస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా లేదు మర్యాదగా తనని వదిలేసి అండ్ మా ఫ్రెండ్ గాని కూడా మీకు ఇవ్వము అనడంతో ఇంకా మాట్లాడిన ఇషిడా గారు కూడా వద్దు మామ, నా కోసం అలా చేయకు, ఎవరైనా సరే నా కోసం ఒక ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతారంటే అది నేను కూడా యాక్సెప్ట్ చేయను. అండ్ రియో నీకు కావాల్సినది నేనే కదా, నేనే వస్తాను, మర్యాదగా తనను వదిలిపెట్టు అనడంతో ఆ మాటలిన రియో గాడు కూడా లేదు నువ్వు ఫస్ట్ రా నేను అప్పుడు వదులుతానంటాడు. ఇంకా ఆ విధంగా మన రియో గాడు ఎప్పుడైతే తన తాకొస్తాడో వెంటనే మనోడు ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి రియో గాడిని అయితే క్యాప్చర్ చేస్తాడు. అప్పుడే మన రుకియా పాప ఓకే ఇచ్చుకో నేను చెప్పేది జాగ్రత్తగా విను, వాడు ఎప్పుడైతే ఇషిడా గారిని చంపుదామని చెప్పి తన నోరు తెరుస్తాడో అప్పుడే మనం అటాక్ చేయాలి, ఆ విధంగానే మనం ఇషిడా గారిని సేవ్ చేయొచ్చు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు కూడా ఆ ఐడియా నచ్చి అంతా కూడా వెయిట్ చేస్తుంటారు. బట్ ఈ గ్యాప్లోనే రియో గాడు మన ఇషిడా గారిని తినకోకుండా ఇషిడా గారిని హెడ్ని అయితే డ్యామేజ్ చేసి వెంటనే ఆ బ్లడ్ తాగడంతో ఇంకా దాన్ని చూసిన ఇచ్చుకోగాడు అరే చంపి తినేయడమే కదరా నీ హాబీ, ఎందుకు ఇలా చేస్తున్నావు అనడంతో ఇంకా ఆ మాటలైన రియో గాడు కూడా నేను జస్ట్ క్విన్సీ యొక్క బ్లడ్ అనేది ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ఇలా చేశాను, మీరు అంతగా బాధపడద్దండిలే అని చెప్పి వెంటనే తనను తినేయడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ ఈ గ్యాప్లోనే ఆకాశంలో నుంచి ఒక ఫైర్ అటాక్ రావడంతో వెంటనే దాన్ని మనోడు డాట్ చేస్తాడు. అండ్ రెప్పపాటు క్షణంలోనే ఆ ప్లేస్ అంతా కూడా ఫైర్తో నిండిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మన రియో గాడు కూడా షెట్ నువ్వు ఎందుకని మళ్ళీ ఇవే తప్పులు చేస్తున్నావు, ఈసారి ఖచ్చితంగా నీకు పెద్ద శిక్ష పడుతుంది ఓషినా అనడంతో ఇంకా మాట్లాడిన ఓషినా కూడా నువ్వు ఏమైనా చేసుకున్నావు, నీకు ఎవడు ఏం పీకలేడని చెప్పి వెంటనే తన కింద ఉండే డాల్తో ఈ ప్లేస్ అంతటిని డిస్ట్రాయ్ చేయి అందరినీ నాశనం చేసి పారేసాయి అని చెప్పి మన ఓషినా పాప అయితే మన ఇషిడా గారిని తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా వెంటనే ఆ గోతే అండ్ ఆ ఫైర్ డాల్ కూడా మన వాళ్ళందరి మీద కూడా తన యొక్క ఫైర్ అటాక్స్తో అటాక్ చేస్తే ఇంకా మన వాళ్ళంతా కూడా ఎన్నో కష్టాలు పడి తప్పించుకుంటారు. ఇంకా వెంటనే మన ఇచ్చుకోగాడు లిరీ పాపను పిలిచి నువ్వు అమ్మాయి ఎటు వెళ్తుందో సెన్స్ చేయగలవా అనడంతో ఇంకా మాట్లాడిన లిరీ పాప కూడా తను ఇక్కడి నుంచినే వెళ్తుంది అండ్ తన దగ్గరగానే ఉంది, మనం త్వరగా వెళ్తే తనని పట్టుకోవచ్చు అనడంతో ఇంకా వెంటనే మన వాళ్ళు అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్లోనే వీళ్ళకి అడ్డంగా రియో గాడు వచ్చి ఆగండి గైస్ అప్పుడే నన్ను మర్చిపోయారా, బట్ నువ్వు ఆ అమ్మాయి తాకు వెళ్ళాలంటే నన్ను దాటాలి కదా అని చెప్పి మన రియో గాడు ఒక్కసారిగా తన ఫ్రెడీతో అక్కడ ఉండే అన్ని నాన్ లివింగ్ క్రియేచర్స్ అన్నిటిని కూడా తన యొక్క పాముల మాదిరి మార్చి వెంటనే మనోళ్ళ మీద అయితే అటాక్ చేస్తారు. ఇంకా మనోళ్ళు కూడా ఇంకా డిఫెన్సివ్ మోడ్లో ఉంటే కుదరదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క అటాకింగ్ స్కిల్తో అయితే ఆ అన్ని పాముల్ని కూడా డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు ఇంతేనరా నీ సత్తా దమ్ముంటే ఇప్పుడురా నరికి పారదొబ్బుతా అనడంతో ఇంకా వెంటనే రియో గాడు కూల్ బాబు కూల్, ఎందుకు నువ్వు అంతగా కష్టపడుతున్నావు, ఇంకా నా యొక్క లిమిట్ని నీకు చూపిలేదు కదా అని చెప్పి
అక్కడే ఉండే కరెంట్ ఫోన్లో ఉండే వైర్లను కూడా మనోడు పెద్ద పాముల మాదిరి చేసి అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా మన ఇచుగో గ్యాంగ్ అంతటిని కూడా తన పాములతో కవర్ చేసి ఇప్పుడు దమ్ముంటే తప్పించుకోండి అని చెప్తాడు. ఇంకా మనోళ్ళు కూడా ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా మన రియో గ్యాంగ్ మీద అయితే కొన్ని అటాక్స్ లాంచ్ అవుతాయి. అండ్ ఈసారి అటాక్ చేసినది మన ఉరాహార గ్యాంగ్ అనమాట. అండ్ వాళ్ళతో పాటు మన రెంజిగాడు కూడా వచ్చింటాడు. ఇంకా రెంజిగాడు సారీ గాయస్ కొంచెం లేట్ అయిపోయింది, బట్ ఈ నా కొడుకుని వేసేద్దాం లేడంతో ఇంకా దాన్ని చూస్తున్న మన రియో గాడు కూడా పిల్ల బచ్చాలు ఎంతమంది వచ్చినా సరే నన్ను ఏం పీకలేరు, కమాన్ ఫ్రెడీ అందరినీ డిస్ట్రాయ్ చేయడంతో ఇంకొకసారిగా మన జింటా గాడు కూడా కమాన్ ఉరురు పాప వెంటనే వాటన్నింటిని డిస్ట్రాయ్ చేసి అంటుంది. ఇంకొకసారిగా మన ఉరురు పాప తన దగ్గర ఉండే గన్నుతో అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసి పారేస్తూ ఉంటుంది. ఇంకా ఆ అటాక్స్ నుంచి తట్టుకోలేని మన రియో గాడు కూడా ఓకే ఇప్పుడు మీరు గెలిచినచ్చు బట్ మళ్ళీ కలుస్తారని చెప్పి వెంటనే మనోడు అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు లేరి పాపని ఇప్పుడు కూడా నువ్వు అమ్మాయిని సెండ్ చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే లేరి పాప లేదు తను నాకు అందనంత దూరంగా వెళ్ళిపోయింది అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళంతా కూడా డిసప్పాయింట్ అయిపోతారు. ఇషిడే గాడు తప్పిపోయాడని చెప్పి ఇంకా దీనికి ప్యారలల్గా మనకి సోల్ సొసైటీలో ఉండే కియోరక కెప్టెన్ అయితే చూపిస్తారు. మనోడు స్క్వాడ్ 12 కెప్టెన్ అయిన మయూరి తాకు వెళ్ళి అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా మేజర్ ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తూ ఉండగా అప్పుడే పక్కన అక్కడ కూర్చోండి మన మయూరి అసలు ఇంత పెద్ద విషయం జరుగుతుందనే నేను అనుకోలేదు. ఎందుకంటే ది గ్రేట్ కియోరక కెప్టెన్ అనుమతి లేకుండా నా రూమ్లోకి ఎంటర్ అయ్యి నా యొక్క ఇన్ఫర్మేషన్ సేకరిద్దాం అనుకుంటున్నాడు. ఇది లిటరలీ ఒక దొంగ చేసే పని లాంటిది. ఇంకా ఈ పనిని ఉద్దేశంలో పెట్టుకొని నేను మిమ్మల్ని చంపేయచ్చు అది కూడా తెలుసా అనడంతో దానికి కియోరక కెప్టెన్ కూడా ఆ పాపు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. ఇన్ఫాక్ట్ నేను లోపలికి వచ్చే ముందరే అడిగాను అండ్ ఎవరు లేరనుకొని టైం వేస్ట్ ఎందుకు అన్నట్లు నేను నా యొక్క రీసెర్చ్ అనేది కంప్లీట్ చేద్దామని ట్రై చేశాను. బట్ ఈ లోపల నువ్వు వచ్చావనడంతో ఇంకా మాట్లాడిన మయూరి కూడా అవునా ఏం రీసెర్చ్ మీకు ఏం కావాలనడంతో దానికి కియోరక కెప్టెన్ కూడా నాకు బౌన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తాడు. ఇంకా మాట్లాడిన మయూరి కెప్టెన్ కూడా బౌన్సా నేను వాళ్ళ ముందర ఒకప్పుడు రీసెర్చ్ చేశాను బట్ ఆ నాయలు వేస్ట్ కాళ్ళని తెలిసి నేను ఆపేశాను. ఇప్పుడు ఆ నాయల గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అనడంతో ఇంకా కియోరక కెప్టెన్ కూడా అది నాకు కూడా తెలుసు అండ్ ఆ బౌన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ లైబ్రరీలో ఉంటుంది అనుకుంటే బట్ అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలాగో డిసపియర్ అయిపోయింది అండ్ నీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అనుకుని వచ్చానడంతో దానికి మయూరి కెప్టెన్ కూడా ఒకవేళ మీకు అలా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ప్రాపర్ రీసెర్చ్ అండ్ డాక్యుమెంట్స్ లేకుండా మీరు నా తాకు రావడం పెద్ద కష్టము. సో మీరు వెళ్ళి ప్రాపర్ వారెంట్ ఇట్లాంటివన్నీ తీసుకొని రావండి అనడంతో ఇంకా మాట్లాడిన కియోరో కెప్టెన్ కూడా అసలు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 3 months టైం పడుతుంది అనడంతో దానికి మయూరి కెప్టెన్ కూడా అది ఎన్నాళ్ళైనా పట్టచ్చు అది నా ఇబ్బంది కాదు మీరే వెళ్ళండి అనడంతో ఇంకా కియోరక కెప్టెన్ కూడా అసలు నువ్వు మాకు హెల్ప్ చేయకుంటే ఎలా మిత్రమా చెప్పు అసలు ఈ సోల్ సొసైటీలో ది గ్రేటెస్ట్ కెప్టెన్ ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే కదా నీ యొక్క తెలివితేటలు అండ్ పవర్తో పోల్చుకుంటే మేమంతా పిల్లబచ్చాలి మేము సో ఎలాగైనా మాకు ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన మయూరి ఫస్ట్లో కొంచెం సిగ్గుపడినా బట్ వెంటనే మీరు ఎన్ని మాటలు చెప్పినా నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వను అనడంతో ఇంకా మాటలైన కియోరక కెప్టెన్ కూడా ఇదే లాస్ట్ మాట అని అడుగుతాడు. అవును మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అదే చాలా అనడంతో ఇంకా బయటికి వెళ్తాను మన కియోరక కెప్టెన్ కూడా ఇంతకు ముందర నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఇంతకు ముందర నీ గురించి సొల్లే వాగాను ఇన్ఫాక్ట్ నువ్వు గ్రేటెస్ట్ కెప్టెన్ కాదు నువ్వు ఒక డమ్ కెప్టెన్వి అండ్ నీ గురించి ఎన్నో వరస్ట్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒకవేళ నీకు ఈ రూమర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు కూడా ప్రాపర్ ప్రాసెస్ చేసుకొని 3 months తర్వాత నన్ను వచ్చి కలువు అప్పుడు నీకు దీని గురించి క్లారిటీ ఇస్తానడంతో ఇంకా మాట్లాడిన మయూరి కెప్టెన్ కూడా నాకు తెలుసు వీనికి ఉన్నంత జీబల్పు ఎవరికి లేదు అండ్ వీనికి కావాల్సిందే ఆ బౌన్స్ ఇన్ఫర్మేషన్ నా ల్యాప్టాప్స్లో కూడా డిలీట్ చేసి పారదొప్పుతానని చెప్పి వెంటనే నీమో దగ్గర నుంచి కీస్ తీసుకొని అక్కడే ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా బౌన్స్కి సంబంధించినది డిలీట్ చేద్దామని చూస్తాడు కానీ బట్ ఈ గ్యాప్లోనే యాక్సెస్ డినైడ్ అని రావడంతో ఇంకా దాన్ని చూసిన మయూరి కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా నా పాస్వర్డ్ ఎవరు మార్చారు అసలు నేను నిన్నే నమ్ముకొని వెళ్ళా కదా నేమో అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి మన నేమో పాపం తిడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని గమనించిన మన కియోరక కెప్టెన్ కూడా ఓకే వీని దగ్గర నుంచి కూడా నాకు 0 ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకొని బాధపడతాడు. అండ్ దీనికి ప్యారలల్గా నెక్స్ట్ సీన్లో అయితే మనకి ఉరాహార షాప్ని చూపిస్తారు. అప్పుడే మన ఇచ్చుకోగాడు షెట్ ఇలా ఇంతసేపు కూర్చొని ఉండాలి చెప్పండి మర్యాదగా చెప్పండి ఆ ఉరిచి ఎక్కడికి వెళ్ళింది అనడంతో ఇంకా అప్పుడే మన ఉరాహార కూడా ఏమవుతాను ఇంకా ఇంటికి రాలేదనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు ఎలాగైనా సరే ఇషిడా కానీ కనిపెట్టాలి అండ్ ఎవరు వచ్చినా రాకుండా నేను వస్తానడంతో ఇంక వెంటనే ఒరిహిమే మన రుకియా రెంజిగాడు చాద్గాడు వీళ్ళంతా కూడా నేను కూడా వస్తాను నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తానడంతో ఇంకా అప్పుడే ఉరాహార కూడా ఓకే మీరంతా వెళ్తారు బట్ ఎక్కడికైనా వెళ్తారు మీకేమన్నా డెస్టినేషన్ తెలుసా ఒకవేళ
మీకు తెలియకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతారు అనడంతో ఇంకా మాటలు ఇచ్చుకోగాడు కనీసం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా మేము స్ప్లిట్ అయ్యైనా సరే వెళ్ళి వెతుకుతాము, అలాగైనా మేము వాడిని కనుక్కుంటాం అనడంతో ఇంకా మాటలిన ఉరాహార కూడా స్ప్లిట్ అవుతారా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీలో ఎంతమంది స్ప్లిట్ అయినా మళ్ళీ ఈవినింగ్ టైంకి ఎంతమంది తిరిగి వస్తారో అది ఎవరికి తెలీదు. అండ్ మీరు ఎవరి కోసం అయితే వెళ్తున్నారో ఆ బౌన్స్ వాళ్ళ దగ్గర ఎన్నో మిస్టీరియస్ పవర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు వెళ్ళి వాటితో ఎదుర్కొన్నా సరే మీ జాన్పక్తోస్తో వాటిని ఏం చేయలేరు. అండ్ మీరు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వాటి దాకా వెళ్ళారంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా వాళ్ళ చేతిలో ఎరగా దొరికినట్లే. సో అట్లాంటి టైంలో మనం ఒక ప్లాన్ వేసుకొని వెళ్ళాలి అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే ఆవేశాన్ని అంచుకొని అంతా కింద కూర్చుంటారు. ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగడి ఎప్పుడైతే కింద కూర్చుంటాడో సడన్ గా ఒక సౌండ్ అనేది వస్తుంది. అండ్ ఆ సౌండ్ అనేది మన ఇచ్చుకోగాడు వదిలిండే గ్యాస్ బాంబ్ వల్ల వస్తుంది అనమాట. ఇంకా అందరూ మన ఇచ్చుకోగానే అలా చూస్తుండగా మనోడు కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడ కాన్గాడు వచ్చి ఆ శబ్దం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో అన్నీ నాకు తెలుసు అండ్ దాన్ని వదిలిండే ఇచ్చుకోగాడు అని చెప్పి మనోడిని ఎక్కిరిస్తుండగా ఇంకా కోపం తెచ్చుకొని మన ఇచ్చుకోగాడు వెంటనే కాన్గాడిని ఇసిరి కొట్టి దూరం వెళ్ళిపోరా లుచ్చనా కొడక అని చెప్పి తనని తిడతాడు. అండ్ దీనికి ప్యారల్గా మనకి ఓషినాని ఇంకా మన ఇషిడా గాని అయితే చూపిస్తారు. అప్పుడే స్ప్రోలోకి వచ్చింది మన ఇషిడా గాడు, అసలు మీరు నన్ను ఎందుకని కాపాడారు, నేను ఎక్కడున్నాను, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, చనిపోయిన తర్వాత క్విన్సీ సోల్ని తినడం కంటే బతికుండగానే క్విన్సీ సోల్ని తింటే టేస్ట్ అనుకుంటా, అందుకని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారనడంతో ఇంకా మాట్లాడినా మన ఓషినా కూడా నేను దాని గురించి కాదు, నేను నిన్ను కేవలం ఒకే ఒక విషయం అడుగుతాను, నువ్వు నీ క్విన్సీ పవర్స్ అనేటివి ఎలా కోల్పోయావడంతో ఇంకా అప్పుడే మన ఇషిడా గారు కూడా తన పవర్స్ ఎలా పోయాయో ఓషినాకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు నేను ఒక లూజర్ అనడంతో ఇంకా మాట్లాడిన ఓషినా కూడా అయితే నేను వెళ్ళి ఇంకొక క్విన్సీని వెతకాలి అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇషిడా గారు కూడా లేదు నువ్వెంత వెతికినా దొరకడు, ఎందుకంటే క్విన్సీల్లో మిగిలిన ఏకైక వ్యక్తిని నేను ఒక్కరినే అంటాడు. ఆ మాటలను ఓషినా పాప షాక్ అయిపోయి నాకు ఇప్పుడు అర్థమవుతుంది వన్ అండ్ ఓన్లీగా ఉండడం ఎంత ప్రాబ్లమో, అన్ని ఫీలింగ్స్ని కూడా నేను అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నానని చెప్పి ఒక్కసారిగా మన ఇషిడా గారి మీదకి వస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన ఇషిడా గారు అసలు ఇది ఏం చేయబోతుందని చెప్పి షాక్ అయితే అండ్ అప్పుడే సీన్ కట్ చేసి మన ఉరాహారాన్ని ఎంత చూపిస్తారు. అప్పుడే మన ఉరాహారా మేము బౌన్స్ గురించి ఎందుకు రీసెర్చ్ కంటిన్యూ చేసామంటే వాటిలో ఉండే స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ వాటి యొక్క స్పెషల్ పవర్స్ వల్ల వాళ్ళు స్పేస్లో కూడా ఒక హోల్ అనేది చేయగలరు అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలిన రుకియా కూడా మా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అనడంతో ఇంకా ఉరాహారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా మన రుకియా పాప డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసి ఇచ్చుకోగాడు ఎప్పట్లాగానే మన రుకియా యొక్క డ్రాయింగ్ని తిట్టి అసలు వాడు చెప్తానేది ఒకటి నువ్వు గీస్తానేది ఒకటి, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను, నువ్వు పక్కకి ఆడుకోమ్మా అనడంతో ఇంకా అప్పుడే ఉరాహారా కూడా ఆ బౌండ్ పవర్స్ అనేవి ఉపయోగించుకొని మనం ఈ వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్కి అనేది ఒక టన్నల్ గేట్ లాంటిది అనేది క్రియేట్ చేయొచ్చు, అది కూడా స్పేస్లో అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళంతా కూడా ఏంటి గేట్ అని చెప్పి షాక్ అయితే అప్పుడే ఉరాహారా కూడా అవును వరల్డ్ ఆఫ్ లివింగ్ నుంచి సోల్ సొసైటీకి అయినా గేట్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఖచ్చితంగా ఆ టన్నల్ అనేది హాలోస్ ఉండే వరల్డ్ అయినా ఆ హోయిముండలకైతే కనెక్ట్ చేస్తారేమో అనడంతో ఇంకా మాట్లాడిన రుక్కా కూడా ఒకవేళ అలా జరిగితే ఇక్కడుండే ఇన్నోసెంట్ పీపుల్స్ ఎంతో మంది హాలో చేతులు బలైపోతారు అనడంతో ఇంకా మాట్లాడిన ఉరాహారా కూడా అవును అది సోల్ సొసైటీ వాళ్ళకి కూడా తెలుసు, ఒకవేళ ఆ గేట్ అనేది వరల్డ్ ఆఫ్ లివింగ్ నుంచి సోల్ సొసైటీకి కూడా కనెక్ట్ అయిందనుకో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా మాట్లాడిన రంజిగాడు కూడా అప్పుడు ఎంతమంది సోల్ రిపర్స్ వచ్చినా సరే ఆ అన్కౌంటబుల్ ఆ హాలోస్ చేతిలో మనోళ్ళు ఓడిపోతారు అనడంతో ఇంకా మాట్లాడిన ఉరాహారా కూడా అవును నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఇదంతా జరగడానికి కేవలం మన దగ్గర ఇంత % ఛాన్స్ మాత్రమే ఉందని చెప్పి తన హ్యాండ్ చూపించడంతో ఇంకా దాన్ని చూసి ఇచ్చుకోగాడు కూడా ఓ కేవలం 5% అని చెప్పి షాక్ అయితే ఇంకా అప్పుడే మన రుకియా పాప ఇచ్చుకోగాని కొట్టి ఏంటి అది 5% కదరా 50% అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకా మాట్లాడిన మనోళ్ళంతా కూడా అయితే ఇప్పుడు ఈ వరల్డ్స్ అన్ని కూడా డేంజర్లో ఉన్నాయని చెప్పి డిసైడ్ అవుతారు. అప్పుడే అక్కడికి టెస్ట్ వచ్చి గైస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి, బట్ మీ ఫ్రెండ్ అయిన ఇషిడా దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందనడంతో ఇంక వెంటనే మనోళ్ళు పరిగెత్తుకుంటా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇంకా అక్కడ మన ఇషిడా గారిని చూసి మనోళ్ళంతా కూడా ఓ నువ్వు వచ్చేసావా అని చెప్పి షాక్ అయితే అప్పుడే మన చాతిగాడు అక్కడే ఉండే ఆ క్లాత్ అని పేకి ఎత్తి తన కాళ్ళు చూడడంతో దాన్ని చూసి ఇషిడా గాడు మా అమ్మ నేను ఇంకా చావలేదు లేరా, నా కాళ్ళని ఏం అట్లా ఎత్తి చూడద్దులే నేను బతికే ఉన్నానని చెప్తాడు. ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా అసలు నువ్వు ఎలా బతికొచ్చావురా అనడంతో ఇంకప్పుడే మన ఇషిడా గారు కూడా ఆ ఫీమేల్ బౌంట్ అనేది నన్ను కాపాడింది అండ్ తను నాకు ఒక వింత స్టోరీని కూడా చెప్పిందని చెప్పి ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ బౌన్స్ అనే వాళ్ళు నార్మల్ సోల్స్ని ఎందుకు తింటున్నారంటే వీళ్ళు నార్మల్ సోల్స్ని తిన్నప్పుడు వాళ్ళకు ఒక ఇమ్మెన్స్ ఎనర్జీ వస్తుంది అండ్ ఆ ఇమ్మెన్స్ ఎనర్జీ వచ్చినప్పుడు వీళ్ళు ఆ కన్జ్యూమ్ చేసే ఆ సోల్ ద్వారా వీళ్ళు స్పేస్ని కూడా ఎఫెక్ట్ చేయగలరు అనమాట. ఇంకా మాటలు ఇషిడా గారి షాక్ అయ్యి స్పేస్ని ఎఫెక్ట్ చేయగలరా ఎలా అని చెప్పడంతో ఇంకా అప్పుడే వచ్చినా కూడా మేము స్పేస్నే కాదు దాన్ని ఉపయోగించుకొని మేము ఆఫ్టర్ వరల్డ్ కూడా వెళ్ళగలం అనడంతో ఇంకా మాటలని ఇషిడా గారికి మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది. అప్పుడే వచ్చిన బట్ మాకు వీటన్నిటి గురించి తెలిసినా సరే మేము ఎప్పుడూ అలా చేయలేదు, అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అట్లాంటివి చేయాలనే ఒక థాట్ కూడా మాలో లేదు,
కానీ ఇప్పుడు ఒక బౌంట్ అనేది అలా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది. అండ్ ఆ బౌంట్ ఎవరో కాదు, తన పేరే జిన్ కారియా, మా బౌంట్స్ అన్నిటికీ హెడ్. ఆ మాటలని ఇషిడా గారు కూడా అందుకనన్నా నువ్వు కూడా ఆ రూల్ని బ్రేక్ చేసి మనుషుల్ని తిందాం అనుకుంటున్నావు అనడంతో దానికి ఓషినా కూడా అవును నేను కూడా అలాగే చేద్దాం అనుకున్నా, బట్ అది నా వల్ల కాలేదు. సో నేను అందుకనే ఇప్పుడు మనుషుల్ని కాపాడాలని చెప్పి డిసైడ్ అయ్యాను. నేను కార్యాన్ని డిఫీట్ చేయాలంటే నాకు ఇంకా ఎక్కువ పవర్ కావాలి, బట్ నాకు ఆ స్ట్రెంగ్త్ ఇంకా ఆ పవర్ రావాలంటే నేను ఖచ్చితంగా ఆ సోల్స్ని అయితే తినాలి. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఇప్పుడు జిన్ కార్యా కావాల్సినది కేవలం నువ్వు ఒక్కడివే. అండ్ ఖచ్చితంగా తను నీకోసం మళ్ళీ వస్తాడు. అండ్ నేను ఇప్పుడు ఏదైనా చేయగలిగే పని ఏదైనా ఉందంటే అది కేవలం నిన్ను సర్వైవ్ చేయించడమే. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు తప్పించుకున్నా వాడు మళ్ళీ ఖచ్చితంగా వాడి ఆర్మీలో ఎవరో ఒకరిని నిన్ను చంపడం కోసం అయితే పంపిస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అనడంతో దానికి ఇషిడా గారు కూడా అసలు ఎందుకని మీరంతా నా వెనక పెడుతున్నారు అనడంతో దానికి ఓషినా కూడా మా దగ్గర ఒక ప్రాఫెసీ అనేది ఉంది. అండ్ ఆ ప్రాఫెసీలో మాకు మెయిన్ గా ఇంపార్టెంట్ వ్యక్తి ఒక్కరే అనమాట, అది కూడా క్విన్సీ. సో ఇప్పుడు క్విన్సీగా నువ్వు ఒక్కడే ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ కోసం వస్తారు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా స్ప్రో కోల్పోతాడు. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను అక్కడి వరకు విన్నాను, ఎప్పుడైతే నేను స్ప్రో కోల్పోయానో మళ్ళీ స్ప్రో వచ్చే టైంకి నేను ఈ హాస్పిటల్లో ఉన్నాను, మీకు ఫోన్ చేశాను అనడంతో దానికి ఉరాహరా కూడా అసలు ఆ బౌన్స్ కి క్విన్సీ యొక్క సోల్ అనేది ఎందుకు కావాలని చెప్పి షాక్ అయితే దానికి మన ఇషిడా గారు కూడా ఏమో అది నాకు కూడా తెలియదు. అండ్ నేను కూడా తనని అడిగే లోపలే స్ప్రో కోల్పోవడంతో ఇక్కడికి వచ్చాను. బట్ ఒక విషయం మాత్రం గ్యారంటీగా చెప్పగలను, తను చెప్పిండే స్టోరీ నేను నమ్మాలో వద్దో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఆ స్టోరీ నిజం కాకుంటే తను ఎందుకని నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్తుంది. అండ్ నేను ఒకవేళ ఆ విషయం నమ్మినా సరే వాళ్ళకి ఎందుకు నేను అవసరమో నాకు కూడా తెలియదు. బట్ ఖచ్చితంగా వాళ్ళు నా కోసం వస్తారు అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈసారి నీ తాకు వచ్చినప్పుడు మేము నిన్ను కాపాడతామని చెప్పి అందరూ మన ఇష్టగానికి ప్రామిస్ చేస్తారు. ఇంకా మన ఉరారా కూడా ఓకే నేను ఇప్పుడు నా షాప్ దాకా వెళ్ళి ఒక మంచి ప్లాన్ ఆలోచించి మీకోసం వస్తాను అనడంతో దానికి మనోళ్ళంతా కూడా ఓకే మేము ఉరారాతో మాట్లాడి బయటే ఉంటామని చెప్పి ఇషిడాని రెస్ట్ తీసుకోమంటారు. ఇంకా మన ఇషిడా గారు కూడా నిద్రపోతూ ఉండగా సడన్ గా మనోడు నాకెందుకో ఆ ఫీమేల్ బాగుంటుంది చూస్తే నాకేదో తెలిసిన వ్యక్తిలా కనపడుతున్నారు. పర్టికులర్ గా చెప్పాలంటే తనని చూస్తుంటే మా అమ్మ మాదిరి కనపడుతుంది. ఎందుకంటే తను నవ్వినప్పుడు ఇంకా తను బాధపడినప్పుడు రెండు కూడా మా అమ్మ ఎలాగైతే చేస్తుందో సిమిలర్ గా అయితే ఉన్నాయి. సో అలా ఎలా సాధ్యమని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన కార్యగా అంతా క్రియో వచ్చి అసలు మీరు ఎందుకని ఓషన్ ట్రీగా వదిలేశారు, ఇప్పుడు అది మళ్ళీ వెళ్ళి ఆ క్విన్సీ గాని కాపాడేసింది అనడంతో దానికి మన కార్యగాడు కూడా ఓకే నన్ను ఎవరూ మోసం చేయలేరు అండ్ ఆల్రెడీ వాళ్ళ కోసం ఒక ప్లాన్ వేసాను అనడంతో ఇంకా అప్పుడే మన కార్యగాని వెనకల ఒక ఇద్దరు మనుషులను అయితే మనకు చూపిస్తారు. అండ్ వాళ్ళు కూడా కన్నింగ్ గా నవ్వుతూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్ గా మనకు ఒక వాటర్ డ్రాప్ పడుతూ ఉండడంతో ఆ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో అక్కడికి ఒక నర్స్ వచ్చి ఓకే సార్ మీకోసం ఆల్రెడీ ఇక్కడ టీవీ, రిఫ్రిజిరేటర్, మంచి వాష్రూమ్ ఇంకా బాత్రూమ్ అన్నీ కూడా రెడీ చేసాము. అండ్ ఈ 9th ఫ్లోర్లో మీరు తప్ప ఏ ఒక్క పేషెంట్ కూడా లేరు. అండ్ కింద 8th ఫ్లోర్లో నేను ఉంటాను. అండ్ మీకు నా నుంచి ఏం అవసరం వచ్చినా సరే జస్ట్ ఈ బటన్ ఇలా ప్రెస్ చేయండి, ఖచ్చితంగా రెప్పపాటు క్షణంలో మీ తాకొస్తానని చెప్పి ఆ నర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా ఏంది మామ నీకోసం ఇంత పెద్ద స్పెషల్ రూమ్ ఇచ్చారు, నువ్వు వీళ్ళకి విఐపి గెస్ట్ అనడంతో దానికి మన ఇషిడాగాడు కూడా విఐపి గెస్ట్ లేదు తొక్కలేదు, ఇన్ఫ్యాక్ట్ ఈ హాస్పిటల్ మాదే అంటాడు. ఇంకా మాట్లాడిన మన వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు ఇంకా రుకే నువ్వు జాగ్రత్తగా పడుకో అండ్ నువ్వు రేపు మార్నింగ్ లేచేసరికి నువ్వు ఆల్రెక్ట్ అయిపోతే మాకు అదే చాలు. అండ్ ఈ రోజంతా కూడా మేము ఇక్కడే ఉండి పడుకోకుండా నేను కాపలా కాస్తామండంతో ఇంకా మన ఇషిడాగాడు కూడా ఓకే నిద్రపోతానంటాడు. అండ్ ఇక్కడే మనకు మళ్ళీ ఆ వాటర్ డ్రాప్లెట్స్ని అయితే మళ్ళీ చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఒరిహిమే, రెంజి ఇంకా చాద్ వీళ్ళు ముగ్గురు కూడా అసలు వాళ్ళు ఇషిడాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇషిడాతో ఏం పని ఉందని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మన కాన్గాడు అసలు మనం ఆ అమ్మాయిని ఎందుకు నమ్మాలని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ కావడంతో ఇంకా అప్పుడే అక్కడ లేరీ పాప వచ్చి తనే మన ఇషిడాని కాపాడింది, సో మనం తనని ఖచ్చితంగా నమ్మాలి అనడంతో ఇంకా అప్పుడే కాన్గాడు ఆపుతావా నువ్వు నీ తొక్కలో మాటలు అండ్ నీ తొక్కలో పక్షి మొగం దానా అనడంతో ఇంకా వెంటనే లేరి పాప కోపం వచ్చి మన కాన్గాని మూతి మీద గుద్దుతుంది. ఇంకా చూసిన మన వాళ్ళంతా సిగ్గుపడుకుని నవ్వుకుంటూ ఉంటారు కాన్గాని ఎక్కిరించుకుంటా. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకు అన్నటోరగానే చూపిస్తామట మనోడు ఆ షాప్లో పనిచేస్తూ ఉండగా అప్పుడే ఒక మైక్రోవేవ్లో ఒక పార్సల్ పెట్టి దాన్ని హీట్ చేస్తూ ఉండగా మనోడు దాన్ని చూసి ఏంట్రా ఈ అద్భుతం, ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్లో అన్నీ ఇంత వింతగా ఉన్నాయి, మా సోల్ సొసైటీతో పోల్చుకుంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వీళ్ళ షాప్ పక్కన ఒక పెద్ద మీటియర్ అయితే పడి డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఇంకా అది చూసిన అనంతవరగాడు ఏంట్రీ ఈ భూకంపం అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి వెంటనే బయటకు వచ్చి చూస్తే అక్కడ పడేది మీటియర్ కాదనమాట, అక్కడ పడేది మన గాంజోగాడు. ఇంకా గాంజోగాని చూసిన అందరూ కూడా వీడొక ఏలి అని చెప్పి భయపడి పారిపోతూ ఉంటే ఇంకా అప్పుడే గాంజోగాని చూసిన మన హంటోరగాడు ఓ గాంజో నువ్వా అని చెప్పి హక్ చేసుకుంటాడు. ఇంకా గాంజోగాడు కూడా హంటోరగాన్ని హక్ చేసుకుంటాడు. ఇంకా అప్పుడే హంటోరగాడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే మన గాంజోగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తావట అసలు మన గాంజోగాన్ని ఇక్కడికి అది కూడా తన యొక్క సిస్టర్ అనేది మనల్ని ఇక్కడికి బ్లాస్ట్ చేసి ఉంటుంది, అది కూడా తన యొక్క క్యానన్ బాల్ని ఉపయోగించుకొని. ఇంకా ఆ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే అక్కడ పోలీసులు రావడంతో ఇంకా వెంటనే గాంజోగాడు హంటోరగాడు ఆ ప్లేస్ నుంచి అయితే పారిపోతారు. అండ్ దీనికి ప్యారలల్ గా మన
ఒరిహిమే గ్యాంగ్ ని చూపిస్తామట. వీళ్ళందరికీ కూడా నిద్ర వస్తూ ఉంటుంది, బట్ అప్పటికి కూడా ఏది జరగడం లేదు. బహుశా ఈ రోజు ఏం జరగదు అనుకొని వీళ్ళంతా కూడా అలా నిద్రలేకైతే జారిపోతూ ఉంటారు. అప్పుడే ప్రీవియస్ ఎపిసోడ్ లో చూపించింది ఆ ఇద్దరిని కూడా మళ్ళీ చూపించి ఈ నా కొడుకులు చెత్త నా కొడుకులు అని చెప్పి వాళ్ళిద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి ఇషిడాని అయితే చూపిస్తామట. ఇషిడా నిద్రపోతూ ఉండగా మన ఇచిగో గడైతే ఒక కామిక్ బుక్ చదువుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే రుక్యా మన ఇషిడా గారిని గమనించి వాడు పనుకున్నాలే, ఇప్పుడు మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటే అదే చాలు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచిగో గారు కూడా రెస్ట్ నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవడంతో ఇంకా అప్పుడే మన రుక్యా ఓకే ఇచిగో, నేను నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఇది నేను ఒకప్పుడే చెప్పాల్సిండేది, ఇప్పటికే లేట్ అయిపోయింది. దయచేసి థ్యాంక్ యూ సో మచ్ నన్ను కాపాడిన దానికి, ప్రతి ఒక్క దానికి అనడంతో దానికి మనోడు కూడా అది కూడా కరెక్టేలే, ఎట్టకేలా కనీసం ఎప్పుడైనా చెప్పే సంతోషం అనడంతో ఇంకా మాట్లాడిన రుక్యా కోపంగా అరే నేను నీకు థ్యాంక్స్ చెప్తే దానికి నువ్వు ఇట్లనారా రిప్లై ఇచ్చేదని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అండ్ వీళ్ళ గొడవ వల్ల మన ఇషిడా గడు తలదిండు నెత్తి మీద తీసుకొని అరే ఆపనరా అన్నట్లు కళ్ళు మూసుకొని పనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ గ్యాప్లోనే ఇచ్చుకోగాడు సరేలే కానీ నా మీద అరిసే బదులు అక్కడ ట్యాప్లో నుంచి వాటర్ కారుతూనే ఉన్నాయి, వెళ్ళి దాన్ని పూర్తిగా స్టాప్ చేయకపోవడంతో ఇంకా మన రుకే కూడా వెళ్ళి ఆ ట్యాప్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. కానీ బట్ ఆ వాటర్ ఫ్లో అనేది తగ్గదు. ఇంకా తను గట్టి తిప్పడంతో ఒక్కసారిగా ఆ నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసిన మన రుకే కూడా ఏం తొక్కలో హాస్పిటల్ రాయి ఇషిడా గెనల్ ఆయన దగ్గర లెక్క ఉన్నాయి అనుకున్నా కానీ బట్ ఈ ట్యాప్ని రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు లేవా అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇంకా అప్పుడే అక్కడికి ఇచ్చుకోగాడు వచ్చి నేను ఫిక్స్ చేస్తాలే అన్నా సరే మన రుకే మాత్రం అసలు ఒప్పుకోదు. సో అలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగానే ఆ ట్యాప్ అంతా కూడా నిండిపోయి నీళ్ళు ఒలిగిపోతూ ఉండగా అప్పుడే ఇచ్చుకోగాడు కమాన్ త్వరగా వెళ్ళి ఏదో ఒకటి తా అనడంతో ఇంకా రుకే ఏం తావాలరా తిక్కోడా అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా వస్తే ఆ వాటర్ కింద పడిపోయే లోపల ఏదో ఒకటి తీసుకొని రానే టైంలో వెంటనే మన రెంజిగాడు వచ్చి అక్కడ ఒక బకెట్ పెడతాడు. ఇంకా రెంజిగాని చూసి నిచ్చుకోగాడు మామ నువ్వెప్పుడు వచ్చావు అనడంతో ఇంకా రెంజిగాడు ఇద్దరిని తిట్టి మీ గొడవ అనేది కింద ఫ్లోర్లో ఉండే మాకు కూడా వినపడింది, సో నేను అందుకని వెంటనే దీన్ని తీసుకొని వచ్చానండంతో ఇంకా అప్పుడే అక్కడ ఒరిహిమే ఇంకొక పెద్ద బకెట్ తీసుకొని వచ్చి బహుశా ఇది పెడితే బెస్ట్ అనడంతో ఇంకా వెంటనే వాళ్ళు కూడా మంచి పని చేసామని చెప్పి ఆ కింద బకెట్ పెడతారు. బట్ ఆ వాటర్ ఫ్లో అనేది అప్పటికి కూడా ఆగదు. లిటరలీ దాన్ని చూసిన మన వాళ్ళంతా కూడా బహుశా నర్సుకి ఇన్ఫర్మేషన్ చేస్తే బెస్ట్ అని చెప్పి వెంటనే ఒరిహిమే బయటికి వెళ్దాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే బయట నుంచి ఒక సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ విన్న ఒరిహిమే ఒక్కసారిగా డోర్ తెరచడంతో దెబ్బకు బయట నుంచి ఇంకొన్ని నీళ్లు వీళ్ళ మీదకైతే పడతాయి. ఇంకొకసారిగా మన వాళ్ళందరికీ కోపం వస్తుందన్నమాట. అసలు ఇదేం హాస్పిటల్ రా తొక్కల హాస్పిటల్, బయట నీళ్లున్నాయి రూమ్ లో నీళ్లున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మన వాళ్ళకి ఏం అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఇషిడా గడ పేకిలేసి అరే మీరు మనుషులకి ఆడతలారా, ప్రశాంతంగా పనుకోమంటారు, పనుకుంటే ఇట్లా ఉదిరి చంపుతున్నారు, మీకు ఏం కావాలని చెప్పి ఒక్కసారిగా అరుస్తుండడంతో ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఆ వాటర్ అనేది మన రెంజిగాని మీద అయితే అటాక్ చేస్తాయి. లిటరలీ దీన్ని సెండ్ చేసిండే ఆ 3 ఫేరీస్ కూడా వెంటనే డాల్ వచ్చిందని చెప్పడంతో ఇంకా కాన్గాడు డాలా అంటే ఏంది అని చెప్తాడు. ఇంకా దీనికి ప్యారల్ గా ఆ వాటర్ అనేది మన ఇచిగో గాని అండ్ రెంజి గాని అటాక్ చేసినట్లు చేసి డైవర్ట్ అయ్యి వెంటనే ఇషిడా గాని వెళ్ళి ఆ వాటర్ అంతా కూడా ఇషిడా గాని కవర్ చేసి తనకు ఊపిరాన్ని కూడా తనని చంపేసేటట్లు చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన వాళ్ళకి ఏం అర్థం కాదు. అండ్ అప్పుడే అక్కడికి చాదిగాడు వెళ్ళి ఇషిడా గాని కాపాడదాం అనుకుంటాడు కానీ బట్ తను ఎంత ట్రై చేసినా సరే ఇషిడా గాని కాపాడలేడు. ఇంకా దాన్ని చూసిన ఇచిగోగాడు వెంటనే తన సబ్స్టిట్యూట్ సోల్ రిపేర్ గా మారి ఒక్కసారిగా తన జాన్పక్తో ఆ వాటర్ అయితే కట్ చేసి మన ఇషిడా గాని అయితే కాపాడతాడు. ఇంకా దాన్ని చూసిన మన వాళ్ళంతా ప్యానిక్ అయితే బట్ ఆ వాటర్ మాత్రం మళ్ళీ మన వాళ్ళ మీద అటాక్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి వెంటనే మన వాళ్ళు బయటకు వచ్చి ఆ డోర్స్ కూడా లాక్ చేస్తారు. కానీ బట్ వాటర్ అనేది స్టాప్ చేయలేదు కదా, ఆటోమేటిక్ గా ఆ డోర్స్ కింద నుంచి మన వాళ్ళ దాకా వస్తూ ఉండడంతో ఇంకా వెంటనే మన వాళ్ళంతా కూడా ఓకే మనం ఇక్కడ ఉండకూడదు డేంజర్ అని చెప్పి అక్కడ నుంచి పారిపోతారు. అండ్ వీళ్ళని గమనిస్తుండే ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా ఆ పిచ్చనా కొడుకులకి అర్థం కావడం లేదు, మన డాల్స్ వాళ్ళని వదిలిపెట్టవు అండ్ ఈ రోజు వాళ్ళంతా చనిపోబోతున్నారని వాళ్ళకి తెలియదు. బహుశా ఆ నాయలతో ఆడుకోవడం నాకు ఎంతో బాగా నచ్చింది, ఇది ఎంతో ఫన్నీగా ఉంది కదా అనడంతో దానికి ఇంకోటి కూడా నువ్వు ఇలా ఆడుకోవడం కాదు మనం వచ్చిన పని తొందరగా కంప్లీట్ చేయాలి గుర్తుంది కదా అనడంతో దానికి వాడు కూడా గుర్తుంది ఇప్పుడే చంపేద్దాంలే అని చెప్తాడు. అండ్ దీనికి పేరగానే ఒక్కసారిగా ఆ డాల్స్ అనేటివి బయట హాల్లో ఉండే ట్యాప్స్ ద్వారా మన ఇచ్చుకో గ్యాంగ్ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఇంకా రెంజిగాడు అండ్ ఇచ్చుకోగాడు మళ్ళీ వాటిని కట్ చేస్తే అవి మళ్ళీ అక్కడ నుంచి పారిపోతాయి. ఇంకా అప్పుడే మన ఒరిమే బహుశా ఈ డాల్లను ఎవరు కంట్రోల్ చేస్తున్నారో మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలంటంతో ఇంకా అప్పుడే ఇచ్చుకోగాడు సర్లేండి మనం మెటుకులు దిగి కిందికి వెళ్ళిపోదాం అని చెప్పి వెంటనే కిందికి వస్తారు. బట్ కింద ఆల్రెడీ వీటిల కోసం అయితే ఆ వాటర్ డాల్స్ రెడీగా ఉంటాయి. ఇంకా మళ్ళీ మన వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా వస్తాయి. ఇంకా దాన్ని చూసి నీ చిడగాడు బహుశా ఆ బోన్స్ ఎక్కడ ఉన్నారు అండ్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఆ బౌన్స్ ఎబిలిటీ ఖచ్చితంగా వాటరే అయి ఉంటుంది అనడంతో ఇంకా మనోళ్ళు కూడా అయితే మనం వాటరే లేని లొకేషన్కి వెళ్ళిపోదామని చెప్పి వెంటనే ఇచ్చుకోగాడు తన ఎదురుగుండే వాటర్ డాల్ని కట్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే వెనకలుండే వాటర్ డాల్ మనకి చాద్ గాని ఇంకా ఇచ్చిడ గాని ఇద్దరిని కూడా ఆ వాటర్ లో కవర్ చేసి ఇద్దరిని చంపేయడానికి అయితే ట్రై చేస్తుంది.
అప్పుడే రెంజీ గడ్ వెళ్ళి తన జాన్పక్తో కట్ చేయడంతో ఇంక మనోళ్ళు సేవ్ అయిపోతారు. బట్ ఈ గ్యాప్ లోనే మళ్ళీ వెంటనే ఇంకొక డాల్ వెళ్ళి వాళ్ళని మళ్ళీ కవర్ చేస్తుంది. ఈసారి ఇచ్చుకో గడ్ కట్ చేస్తాడు. బట్ మళ్ళీ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళీ కవర్ చేస్తుంది. అలా మనోళ్ళు ఎన్నిసార్లు కట్ చేసినా సరే మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ డాల్ మనోళ్ళని అయితే చంపేయడం కోసం కవర్ చేస్తూ ఉండగా అసలు ఏం చేయాలో మనోళ్ళకి అర్థం కాదు. అప్పుడే ఒక్కసారిగా రుకియాకు ఒక ఐడియా వచ్చి ఓకే గైస్ పక్కనకి వెళ్ళండి అని చెప్పి ఒక్కసారిగా కీడో అటాక్ అయ్యింది షికాకో రెడ్ ఫ్లేమ్ క్యానన్ అని చెప్పి వెంటనే ఆ వాటర్ మీద అయితే బ్లాస్ట్ చేస్తుంది. దెబ్బకి ఆ వాటర్ డాల్ అయితే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా మన ఇషిడా గడు చాదిగాడు ఇద్దరు కూడా తప్పించుకుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఈ అటాక్ వల్ల అక్కడ ఫైర్ అలారం మోగడంతో ఇంకా వెంటనే మన వాళ్ళు ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి మళ్ళీ కిందికి పరిగెత్తుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే కింద ఉండే మిగిలిన పేషెంట్స్ అంతా కూడా అసలు ఏమైందని చెప్తూ ఉండగానే అప్పుడే నర్సెస్ వచ్చి ఏం కాలేదు, ఇది జస్ట్ ఎమర్జెన్సీ వెళ్ళట్లేండి, అంతా మీ రూముల్లోకి వెళ్ళండి అనడంతో అండ్ దీన్ని గమనిస్తుంటే ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా బహుశా వాడిని చంపడం కొంచెం ఇబ్బంది అనుకుంటా, ఎందుకంటే వాళ్ళతో పాటు సోల్ రీపర్స్ కూడా ఉన్నారు, వాన్ ఐలాండ్ ఫస్ట్ ఏదో ఒకటి చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ దీనికి పిల్లలుగానే మనోళ్ళు అయితే ఆ హాస్పిటల్ యొక్క బ్లూ ప్రింట్ చూస్తూ ఉండగానే అప్పుడే నర్సెస్ వేరే పేషెంట్స్ తీసుకొని వెళ్తూ ఉండగా ఆ డాల్స్ వాళ్ళని ఏం చేయవు. ఇంకప్పుడే మన చాదిగాడు బహుశా ఆ డాల్స్ మన కోసమే వచ్చాయండంతో ఇంకా అప్పుడే ఇచ్చిడగాడు మన కోసం కాదు నా కోసం, వాళ్ళ టార్గెట్ నేను ఒకనే, సో వేరే వాళ్ళని ఏం చేయవులే అనడంతో ఇంకా అప్పుడే చాదిగాడు కూడా బహుశా ఇంకా మనం మెటుకులేంటి దిగి వెళ్ళలేం, సో మనం ఎలాగైనా సరే ఇంకొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ పైపు వెళ్తే అదే చాలు అనడంతో ఇంకొకసారిగా మనం ఇచ్చుకోగాడు అయితే మనం లిఫ్ట్ ఉపయోగిద్దాం త్వరగా రండి అని చెప్పి వెంటనే షార్ట్ కట్ పైపు తీసుకొని వెళ్తాడు. బట్ అక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన రెంజిగాడు మన ఇచ్చుకోగానే అయితే బండబూతులు తిడతాడు. చెప్పరా ఏమండి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అండ్ రిటర్న్ లో ఇచ్చుకోగాడు వాడిని కూడా తిడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఇచ్చిడేగాడు బహుశా ఈ హాస్పిటల్ యొక్క డైరెక్టర్ గాడు మంది దాగి కట్టినట్లున్నాడు, కొంచెం వెరైటీగా ఉంది, సో ఎలాగైనా సరే మనం వేరే మార్గం చూద్దాం అంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ డాల్స్ కూడా ఓకే ఇప్పటికే మనం చాలా టైం అనేది వేస్ట్ చేసుకున్నాం, ఇంకా అన్నయ్యలను త్వరగా చంపేయాలని చెప్పి ఒక్కసారిగా అన్ని ట్యాప్స్ లో నుంచి వాటర్ అయితే లీక్ చేస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సీన్ లో మనోళ్ళు అయితే పరిగెత్తుకుంటా చివరికి ఎమర్జెన్సీ గేట్ దాకా వెళ్తారు. బట్ ఆ గ్యాప్ లోనే మనోళ్ళకైతే ఎదురుగా ఒక ఇద్దరు పిల్లగాళ్ళు కనపడతారు. ఇంకా వాళ్ళని చూసిన మనోళ్ళకి అసలు ఎవరు రబ్బో వీళ్ళు అనుకుంటూ ఉండగానే అప్పుడే అన్నయ్యలు వాటర్ దాక్కుంటా అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఇప్పటికే చాలా కష్టపడ్డారు, బహుశా ఇంకా మీరు తప్పించుకోని కూడా తప్పించుకోలేరు, ఇంకా గివ్ అప్ ఇచ్చేయచ్చు కదా అనడంతో ఇంకా వెంటనే మన వాళ్ళకి అర్థమైపోతుంది ఈ నైల్ బౌన్స్ అని. ఇంకా అప్పుడే రెంజిగాడు కూడా ఇంకా మనం వాటర్ లేని లొకేషన్ లో వెళ్తే అదే చాలు అనడంతో ఇంకా అన్నయ్యలు ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళ కిందకి వాటర్ తప్పించుకొని అసలు మీరు ఎక్కడికి తప్పించుకోలేరు, కమాన్ గోల్ ఇంకా గుంటర్ ఇద్దరు కూడా వెళ్ళి వానైలను చంపేయండి అనడంతో ఇంకా వాటర్ డాల్స్ని చూసినా మన ఇచ్చుకోగాడు అయితే ఓకే ఇప్పటికి మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది, అదేంటో తెలుసా, ఎనికి తిరిగి లాగెత్తండ్రు అని చెప్పి రివర్స్ పరిగెత్తుతాడు. ఇంకా అలా మన ఇచ్చుకో గ్యాంగ్ వాళ్ళంతా కూడా పరిగెత్తూ ఉండగానే ఫైనల్ గా మన వాళ్ళకైతే ఒక లిఫ్ట్ కనపడుతుంది. ఓకే మనం తప్పించుకోవచ్చు అని చెప్పి వెంటనే లిఫ్ట్ ని అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ లిఫ్ట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అందులో నుంచి మరికొన్ని నీళ్ళు వస్తాయి. దెబ్బ కట్ చేసిన మన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి లగెత్తండ్రా అని చెప్పి మళ్ళీ పరిగెత్తుతారు. అలా మన వాళ్ళు కొద్ది దూరం వెళ్తారు లేదో ఇంకా వెంటనే రెంజీ ఇంకా మన రుకే ఇద్దరు కూడా వెనక్కి తిరిగి ఓకే హార్డ్ 31 షికాకో రెడ్ ఫ్లేమ్ క్యానన్ అని చెప్పి ఇద్దరు కూడా ఆ వాటర్ మీద అయితే ఆ ఫైర్ బ్లాస్ట్ అనేది చేస్తారు. కానీ ఈసారి వీళ్ళు చేసిన అటాక్ అనేది ఆ డాల్ని ఏమాత్రం డిస్ట్రాయ్ చేయలేదన్నమాట. సో ఎలాగైనా మనకి ఇంకొక ఫైర్ పవర్ అనేది కావాలి, ఇక్కడ ఏదైనా ఉంటే చెక్ చేయండి అనడంతో ఇంకా అప్పుడే మనం ఇచ్చుకోగాడు పక్కనే ఉండే ఒక లైటర్ని చూసి తనకు ఒక ఐడియా వచ్చి వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే ఒక గ్యాస్ సిలిండర్ని తీసుకొచ్చి ఓకే ఇప్పుడు నేను మీ అందరినీ కాపాడతానని చెప్పి ఒక్కసారిగా ఆ గ్యాస్ సిలిండర్ని అయితే బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకి ఆ ఫ్లోర్ అంతా కూడా బ్లాస్ట్ అవుతుంది. ఇంకా ఆ డాల్ లోపల ఉండే వాటర్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ రెంజిగాడు మాత్రం అరే చెత్త నా కొడుక నీ వల్ల కొంచెం ఉంటే మనం చచ్చిపోయే వాళ్ళం అనడంతో బట్ మన ఇచ్చుకోగాడు మాత్రం ఒకవేళ నేనే లేకుంటే మనం ఖచ్చితంగా ఆ వాటర్ చేతిలో నిజంగానే చచ్చిపోయే వాళ్ళము, నువ్వు నాకు ట్యాంక్ చెప్పాలని చెప్పి మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. ఈ గ్యాప్లోనే ఆ ఇద్దరు కూడా ఓకే ఆ నైళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని వాటర్ని డిస్ట్రాయ్ చేస్తారు, బట్ ఆ నైళ్ళకి ఎందుకని అర్థం కాలేదు, హ్యూమన్ లైఫ్లో వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ కావాల్సినది వాటరే అండ్ వాటర్ అనేది ఎక్కడైనా దొరుకుతుందని చెప్పి ఒక్కసారిగా ఆ ఫ్లోర్లో ఉండే అన్ని ట్యాప్స్లో నుంచి వాటర్ అనేది వీళ్ళ మీదకి అటాక్ చేయడం కోసం తీసుకొని వస్తుంటారు. ఇంకా వెంటనే మనం ఇచ్చుకోగాడు కమాన్ మనం ఎలాగైనా కిందికి వెళ్ళాలని చెప్పి ఎలివేటర్ దాకా వచ్చి ఓకే ఇషిడా కానీ జాగ్రత్త తీసుకొని వెళ్ళి చాద్ ఎవరు హిమే మీరంతా కూడా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ మేము ఇక్కడే ఉండి ఆ వాటర్ని అయితే డిస్ట్రాయ్ చేస్తాము అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకో రుకియాని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అండ్ రుకియా నువ్వే వీళ్ళందరినీ కాపాడాలి అనడంతో దానికి రుకియా కూడా ఓకే వీళ్ళందరినీ నేను కాపాడుతాను బట్ ఇక్కడ మీరు కూడా జాగ్రత్త అని చెప్పి వెంటనే వాళ్ళు ఎలివేటర్లో నుంచి కిందికి వెళ్తూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్గా
మన ఇచ్చుకోగాడు రెంజిగాడు వాళ్ళ తాకు వస్తుంటే ఆ వాటర్ డాల్స్ని అయితే కట్ చేసి పారేస్తూ ఉంటారు. అండ్ లిఫ్ట్ లోపల అయితే మన కాన్గాడు కమాన్ కిందికి వెళ్ళాలని చెప్పి ఆ కింద బటన్ నొక్కుతూ ఉండగా ఇంకా మన వాళ్ళంతా కూడా అరే నువ్వు ఎంత నొక్కినా అది వెళ్తుందిలే, నువ్వు అంతగా ఆత్ర పెట్టద్దని చెప్పి వాడిని తిడతారు. ఆ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ ఇచ్చుకోగాడు ఇంకా రెంజిగాడు ఇద్దరు కూడా వాళ్ళ జాన్పక్ తోస్తో వాళ్ళ యొక్క షీకా ఫార్మ్స్ రిలీజ్ చేసుకుంటానే ఆ వాటర్ అయితే డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. కానీ బట్ ఆ వాటర్ అనేది మళ్ళీ వీళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. బట్ మన ఇచ్చుకోగానికి ఒక్కటే ఆలోచన, ఆ లిఫ్ట్ కిందికి వెళ్ళేంత వరకు ఈ వాటర్ని ఎలాగైనా ఆపాలని చెప్పి మన ఇచ్చుకోగాడు ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఆ లిఫ్ట్ కూడా 4, 3, 2, 1 అలా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోతుంది. ఇంకొకసారిగా గ్రౌండ్ ఫ్లోర్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఇంక వెంటనే మన ఇచ్చుకోగాడు ఓకే ఇది టైం అని చెప్పి ఒక్కసారిగా ఆ లిఫ్ట్ డోర్ని కట్ చేసి కమాన్ రెంజీ ఇక్కడ నుంచి తప్పించుకోవాలనడంతో ఇంక వెంటనే రెంజీ గారు కూడా ఓకే వెళ్లే లోపల వీళ్ళకి దివాళీ విష్ చెప్దామని చెప్పి ఇంకొకసారి క్యానన్ బ్లాస్ట్ చేస్తాడు. ఇంకొకసారిగా మనోళ్ళు ఇద్దరు ఆ 8th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే జంప్ చేస్తాడు. దెబ్బకి ఇద్దరికి కూడా భారీ గాయాలైతే బట్ మనోళ్ళు వెంటనే ఎలాగైతే నేను తప్పించుకున్నామని చెప్పి ఒకసారిగా బయటకు వచ్చి చూస్తే మన ఇచ్చుకో గ్యాంగ్ అంతా కూడా బయటికి పారిపోకుండా జస్ట్ డోర్ల దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అది చూసి ఇచ్చుకోగాడు అసలు మీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఎందుకని బయటికి పోలేదని చెప్పి ఒక్కసారిగా బయటికి చూసి మన ఇచ్చుకోగాడు షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ వాన పడుతూ ఉంటుంది. ఇంకా వాన పడిందంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది అక్కడే నిలబడతాయి కదా. ఇంకా అప్పుడే ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా మేము ఆల్రెడీ మీకు ఇందుకోసమే చెప్పాం, మీరు వాటర్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు, ఈ వరల్డ్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మీకు ఖచ్చితంగా వాటర్ అనేది కనపడుతుంది, ఇంకా మీరు ఎక్కడికి తప్పించుకోలేరు, మర్యాదగా గివ్ అప్ ఇచ్చేయండి అంటారు. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.